అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రైడ్‌గా చెప్పుకునే మన స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, దీన్ని ఇక భవిష్యత్తులో ప్రైవేటీకరణ అన్నది ఉండదు. అంతేకాకుండా 11,500 కోట్లు ఈ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగిందండి. ఇది నిజంగా ఒక ఉత్తరాంధ్ర వాసిగా మనందరం కూడా చాలా ఆనందపడాల్సినటువంటి సందర్భం అండి. దీనిలో కృషి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి కృషి కూడా చాలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కీలకంగా ఈ యొక్క సెంట్రల్ కూటమి గవర్నమెంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వాళ్ళు ఒప్పించి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపడం అనేది చాలా ఆనందకరం. ఎందుకంటే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది భవిష్యత్తు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇదొక మంచి గుడ్ న్యూస్గా